ఏపీసీఐడీ మాజీ చీఫ్ సంజయ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ వాదనలు వినిపించాల్సిందేనని లేదంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సుప్రీంకోర్టు ఆయన తరపు న్యాయవాదులకు స్పష్టం చేసింది. అగ్నిమాపక శాఖలో దోపిడీ కేసులో గతంలో ఏపీ హైకోర్టు సంజయ్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. హైకోర్టు తీర్పును ఈ ఏడాది మార్చి 5న ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఆ పిటిషన్పై నిన్న జస్టిస్ అమానుల్లా, జస్టిస్ ఎస్వీఎన్ బట్టీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే సంజయ్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అందుబాటులో లేరని జూనియర్ న్యాయవాది తెలిపారు. విచారణను వాయిదా వేయాలని కోరారు. గతంలో కూడా ఇలాగే జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ఏఎస్ రాజు ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. విచారణలో తీవ్ర జాప్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారమే వాదనలు వినిపించాలని, లేని పక్షంలో వేరే మార్గాలు చూసుకోవాలని సంజయ్ తరపు న్యాయవాదులను ధర్మాసనం హెచ్చరించింది. అగ్నిమాపక శాఖలో నిరభ్యంతర పత్రాలను ఆన్లైన్లో జారీ చేసేందుకు అగ్ని ఎన్ఓసీ వెబ్సైట్, మొబైల్ యాప్ అభివృద్ది, నిర్వహణ, 150 ట్యాబ్ల సరఫరా కాంట్రాక్ట్ను అప్పటి జైళ్ల శాఖ డీజీ సంజయ్ సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా సంస్థకు అప్పగించారు. పనులు జరగకపోయినా ఆ సంస్థకు 59.93 లక్షల రూపాయల బిల్లులు చెల్లించేశారు. సిఐడి తరపున ఎస్సీ, ఎస్టీ చట్టంపై దళితులు, గిరిజనులకు అవగాహన సదస్సుల నిర్వహణ కాంట్రాక్ట్ను క్రిత్యాప్ టెక్నాలజీస్ కి ఇచ్చి 1.19 కోట్ల రూపాయలు చెల్లించారు. సదస్సులు మొత్తం సిఐడి అధికారులే జరిపారు. ఆ సంస్థకు బిల్లుల పేరిట దోచిపెట్టారు. ఖజానాకు దాదాపు 2 కోట్ల రూపాయల నష్టం కలిగించారని రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రభుత్వానికి 2 వేర్వేరు నివేదికలు సమర్పించింది. వాటి ఆధారంగా ఏసీబీ కేసు నమోదు చేయడం, ప్రధాన నిందితుడిగా సంజయ్ పేరును చేర్చారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.